బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పూయాలని చూస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుందన్నారు. ఇక వాస్తవాలు తెలుసుకోకుండా ఛాన్స్ దొరికిందని బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎన్నికల ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. సంఘటన ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు. మరి దురదృష్టం మర్డర్ కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటది. డెఫినెట్ గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్ గా నేను కూడా ఖండిస్తాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ చెప్తా ఉన్నాము. మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ వినిపిస్తే కావాలంటే కొనసాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయనే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్తం ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాట్లు ఉంటాయి. ఊరంతా కోడె కూస్తా ఉంది. అంటే దురలవాట్లు.